ఖాతా నుంచే కోత, సీఎం చాలాన్ వాత. నాడు మాటిచ్చి నేడు ఏమార్చిన ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో పెండింగ్ ఛానళ్లకు 50% రాయితీ. నిపురా చేసిన ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ అంశం. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ట్రేడ్ యూనియన్లు పేదోళ్ళ పిల్లలను టార్గెట్ చేయొద్దు. BRTU వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. AIRTWF చెప్పిన మాట గుర్తుకు లేదో, ఇచ్చిన హామీ ఎగ్గొద్దామనే ఆలోచన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనదారులను, ముఖ్యంగా ఆటో డ్రైవర్లను ట్రాఫిక్ చాలన్ల విషయంలో ఏమార్చారు. PCC చీఫ్గా అడ్డగోలు హామీలు ఇచ్చి ఓట్ల కోసం కల్పిత హామీలు మేనిఫెస్టోలో పెట్టి నమ్మించి మరీ వాహనదారుల గొంతు కోసేందుకు ప్రయత్నించారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు 50% రాయితీ కల్పించి మరీ వన్ టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు మోసగించే ప్రయత్నాలు చేస్తున్నాడు. మేము టోపీ పెట్టినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ టోపీ పెట్టుకునేది ముఖ్యమంత్రి కాదు, ప్రజలకు టోపీ పెడతాడు. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఏం మాట్లాడిందో వింటారు ఒకసారి. ఇక ఆయన సుభాషిత రత్నాలు మనం వినాలి తప్పకుండా. ఒక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టం అని నేను అడుగుతున్నాను. బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. డ్రైవ్ అని పిల్లలు కూడా తెలిసొత్తలు ఒక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్ లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర 5,000 వసూలు చేస్తున్న సన్నాసి చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టం అని నేను అడుగుతున్నాను. బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్ గా ఆ యజమాని అకౌంట్ లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. డ్రైవ్ అని పిల్లలు కూడా ఎందుకు గుట్కలేస్తాను ముఖ్యమంత్రి గారు? ఎందుకో గుట్కలేస్తాను? ఏమైనా గుర్తుకొచ్చింది ఏంది నువ్వు మాట్లాడింది? మారిపోయిన ముఖ్యమంత్రి గారు మీరు. ఆ ఫెరోషియస్ ఏది? ఆ ఆవేశం ఏది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊగిపోయినావు. ఏ డైలాగ్ అంటే ఆ డైలాగ్ కొట్టినావు. మాట్లాడుకుంటా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లు అటాచ్ చేయండి, కట్టేటట్టు చేయండి అని గుట్కీలు తింటాను. ఎందుకు గుట్కీలు తింటాను ఒకసారి చూడుర్రి. గుర్తుకు రావచ్చు, సడన్గా గుర్తుకు రావచ్చు. నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. గుట్కీలు ఎత్తాను. గుట్కీలు తక్కువ గుర్తుకొచ్చినట్టున్నా. అయ్యో 2023కు ముందు నేనే కదా ఇట్లా మాట్లాడింది. ఏదో తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోతా అంటే పట్టుకుంటారా? ఎంత పెద్ద మనసు చూడు తాగినోళ్ళ పట్ల. మరి గప్పుడున్న పెద్ద మనసు ఎందుకో సిగ్నల్ జంప్ ఎత్తలేదు. ఇంకా తాగినోడు ఆ మైకంలో పోయి ఎవరికో గుద్దితే గుద్దినోడు సావా, ఆ ఎదురు ఉన్నోడు సావా. అంటే ఒకటి నిర్లక్ష్యం వల్ల ఎందరి ప్రాణాలు పోతాయి. తాగుబోతుల పక్షాన పెద్దవాడిగా, తాగుబోతులందరికి కలిసి నువ్వే పెద్ద మనిషిగా ఉండి మాట్లాడిన ఈ మాటలు మీకు గుర్తులేవా ముఖ్యమంత్రి గారు? అప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు మీకు తప్పు అనిపిస్తుందా? మరి తప్పు అనిపిస్తే ఈ వీడియోను ముందర పెట్టుకొని అప్పుడు నేను మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నా, తాగుబోతుల పక్షాన ఉండి మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని ఒక మాటనే చెప్పు. మరి 2 సంవత్సరాలుగా మీ ఇద్దరు అన్నదమ్ములు కనీసం నెంబర్ ప్లేట్లు లేకుండా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్నారు, రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. ముందు వాళ్ళని నెంబర్ ప్లేట్లు పెట్టుకోమని చెప్పండి. మీరు నిన్న సోషల్ మీడియాలో మొత్తం చర్చ మీ ఇద్దరు అన్నదమ్ముల గురించే. మీ అన్నదమ్ముల మరి సరే ఇప్పుడు మీ అన్నదమ్ములు సిగ్నల్ జంప్ అయితే మరి ఎట్లా కొట్టాలి? నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతాను కదా అక్రమంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినప్పుడు నెంబర్ ప్లేటే పెట్టుకుంటలేరా మీ వాళ్ళు? దానికి మినహాయింపు ఎందుకు ఇస్తాను? 50% చలాన్లు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఏకంగా బ్యాంక్ అకౌంట్లను అటాచ్ చేయమంటాను చూడు.
మీరు మారిపోయారయ్యా, మీరు మారిపోయారు. మా పక్షాన లేరు మీరు. దొరల గడీలు బద్దలు కొడతామంటే పాపం మా అమాయకమైన ప్రజలు నిజంగానే పొరపాటు పడి కేసీఆర్ గారు దొర అనుకొని, ఆయనకు దొర మనస్తత్వం ఉన్నదనుకొని, నిజంగానే ఆయన అహంకారి అనుకొని ఆ ఓట్లని తీసుకొచ్చి కాంగ్రెస్ అనే బొంద మీద పోతే గెలిచి 2 సంవత్సరాలు కాలేదు, నీ మాటలు మారిపాయే, నీ ప్రవర్తన మారిపాయే, నీ ఆలోచనలు మారిపాయే. నువ్వు మా పక్షాన మాట్లాడుతున్నావేమో, మా పేదల పక్షాన మాట్లాడి అప్పుడున్న ప్రభుత్వం గల్ల బట్టి కొట్లాడుతున్నావేమో అనుకుంటే మళ్ళీ మా గల్లలు బట్టి మమ్మల్ని గుద్దడానికి నువ్వు తయారైతివి. ఇదా నీ నీతి? అప్పుడు ఎవరి పక్షాన మాట్లాడినావు? తాగుబోతుల పక్షాన మాట్లాడినావు. అంటే పాపం తాగేటోళ్ళందరి ఓట్లు తీసుకొచ్చి నీకేయాలి. మనం తాగి బండి నడిపినా కూడా రేవంత్ రెడ్డి గారు సమర్థిస్తాను కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికే ఓట్లు వేయాలరా భయ్ అనుకున్నారు. ఇప్పుడు ఏం చేసినావు? మెడకు పడ్డ పాము లెక్క అయినావు. ఇప్పుడు గిట్లా సిగ్నల్ జంప్ అయితేనే కథం బ్యాంక్ అకౌంట్ అటాచ్ చేసి ఇంటికి వచ్చి కొట్టేటట్టున్నారు కదా. నిన్న సిగ్నల్ జంప్ అయిపోయినవరా పిల్లగా, నీ అకౌంట్లో డబ్బులు లేవు అందుకే ఇంటికి వచ్చినావు, ఆ కూర గిన్నె బువ్వ గిన్నె ఇస్తే పట్టి కుదబెట్టుకుంటాం, ఎందుకంటే అసలే రాష్ట్రంలో గంజులన్నీ ఖాళీ అయిపోయినాయి అని చెప్పేటట్టున్నారు కదా మీరు. మీ వ్యవహారం చూస్తా అంటే సిగ్నల్ జంప్ అయితే ఒకవేళ మన అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇంటికి వచ్చి మన కూర గిన్నె అన్నం గిన్నె ఎత్తుకొని పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇదా మీరు ఇచ్చే సందేశం? ఇదా మీరు ఇచ్చే స్టేట్మెంటు? తక్షణమే దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడినప్పుడు తెలియదా? తాగుబోతులు తాగి డ్రైవింగ్ చేస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్ని ప్రమాదాలు జరుగుతాయని ఆ రోజు తెలియదా? ఆ రోజు ఎందుకో పూనకాలు వచ్చినట్టు మాట్లాడిన్లు. అది తప్పు కదా. సిగ్నల్ జంప్ చేయడం మేము సమర్థిస్తలేం, ఖచ్చితంగా సిగ్నల్ దగ్గర ఆగవలసిందే. కానీ కొన్నిసార్లు హైదరాబాద్ లాంటి సిటీల్లో నిమిషాల మీద సిగ్నల్, సెకండ్ల మీద సిగ్నల్ పడతా అంటే సెకండ్ల మీద మూవ్ అయిపోతా అంటారు. అది కొంత చూసి చూడక విడిచిపెట్టాలి, కానీ దాన్ని పట్టుకొని బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయండి. మరి రోడ్లు బాగలేకపోతే పడి మూతిపాలు వలగొట్టుకున్నందుకు ఎవరి బ్యాంకు అకౌంట్లు లింక్ చేయాలి? మాకు ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతుంది. ఆ ట్రాఫిక్లో మేము నరకయాతన అనుభవిస్తున్నాం. అప్పుడు ఎవరి బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులు మాకు క్రెడిట్ కావాలి? అవి మాట్లాడండి. గింత మాట మరుచుడతానమ్మా, పొంతనలేని మాటలా. అప్పుడు బుట్టో ఇప్పుడు ముషారఫ్ అన్నట్టు అయిపోయింది మీ కథ. ప్రజలు దీన్ని అర్థం చేసుకోండి. ఆ రోజు 3 రంగుల జెండా పట్టి అన్న మన తాగేటోళ్ళ కోసం మనం తాగి 4 కలిసిపోయినా కూడా అన్న అయితే మనకే సపోర్ట్ ఉన్నాడు. 3 రంగుల జెండా వేసుకొని మనకు మంచిగా ఇట్లా శత్రి కప్పినట్టు కప్పడానికి వస్తాడు, మనల్ని దాచిపెట్టడానికి అన్నారు. ఇప్పుడు మన మూతి పనులే ఇరగొట్టేదానికి వచ్చిండు. తాగే ఆట 4 పోవచ్చాట, ఎవరికైనా గుద్దొచ్చాట. పుష్కున సిగ్నల్ జంప్ అయితే మాత్రం మన బ్యాంక్ అకౌంట్ నెంబర్లు యాడ్ చేసి మన ఇంటికి వచ్చి గల్లలు వచ్చి కొచ్చి పైసలు వసూలు చేస్తారట. దీన్ని ఎవడు హర్షించాడు రేవంత్ రెడ్డి గారు. మీకు మీరే 2 సంవత్సరాలు గడవలేదు, ఎక్కడి నుండి ఎక్కడికి పోతానో మీరు ఆలోచించుకోండి. కొంత చాలా ప్రజలకు దూరంగా వెళ్ళిపోతాను. కేసీఆర్ లాంటి ఒక మహానాయకుడినే ఈ తెలంగాణ సమాజం దూరం పెట్టింది. ఎందుకంటే ఇట్లనే కేసీఆర్ గారు పోతా అంటే ఎక్కడికి దారి తీస్తుందో అనుకొని. మరి మీరు ఏ పార్టీ అలా? కేసీఆర్ గారితో పోల్చుకుంటే మీరు ఏ పార్టీ? 2 సంవత్సరాలనే గింత దురుసైన మాటలా, గింత అహంకారమైన మాటలా? తగ్గించుకోండి కొంచెం. అస్సలు తెలంగాణ సమాజం దీన్ని సహించదు. ఈ నేలలోనే ఉన్నది తిరుగుబాటు అనేది, ఈ నేలలోనే ఉన్నది గల్ల బట్టి అడగడం అనేది, ఈ నేలలోనే ఉన్నది తీసి ఎంత తోడైనా బండ కొట్టడం అనేది. కాబట్టి దాన్ని అర్థం చేసుకొని ఇక్కడి ప్రజలను ప్రేమించాలి, ఇక్కడి ప్రజలను అర్థం చేసుకోవాలి, ఇక్కడి ప్రజల ఆలోచనకు అనుగుణంగా పాలించాలి. కానీ నేను ఏదంటే అది నడుస్తుంది అనుకుంటే కృషిలో ఉన్నంత వరకే నడుస్తుంది. ప్రజలు ఇప్పుడు ఏం చెప్పరు, ఓట్లను ఆడు చూపెడతారు కోపాన్ని. నువ్వే నిర్ణయాలు తీసుకున్నావు, నువ్వేమేం మాట్లాడినావు,
అనేది ఓట్ల సమయానికి కోపాన్ని అంతా వెలగక్కుతారు. అర్థం చేసుకొని ఇప్పటికైనా సిట్ రైట్ అవ్వండి. చాలా దూరం పోయి మాట్లాడతాను మీరు.